సిపిఐ డేటా ఇండియన్ స్టాక్ మార్కెట్ చూడండి సార్, సిపిఐ డేటా వచ్చేసింది. దాని ఎఫెక్ట్ రేపు స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మనం ఏదైతే అనుకున్నామో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఎర్లీ మూమెంట్స్లో డ్రాప్ వచ్చిందా, అలాగే ఆఫ్టర్నూన్ తర్వాత న్యూట్రల్కి రికవరీ అవుతుంది. ఎందుకంటే సిపిఐ డేటా రిలీజ్ ఉంది కాబట్టి అని మనం నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాం. మూమెంట్ అబ్జర్వేషన్, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అబ్జర్వేషన్ అనేది మీరు చూశారు. నాలెడ్జ్ గెయిన్ చేసే ప్రయత్నం చేయండి. నేర్చుకుందాము అనుకునే వాళ్ళకి యూనిక్గా నేర్చుకుందాము. స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్, స్టాక్ మార్కెట్ గమనం ఎలాగా వెళ్తుందో తెలుసుకుందాము అనుకునే వాళ్ళకి మన ఛానల్ పనికి వస్తుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అంటాను. చూడండి, అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈరోజు రిలీఫ్ ర్యాలీ అని చెప్తాను. మరి ఫర్దర్గా ఫాలా, ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఇండస్ఇండ్ బ్యాంక్ కీ లెవెల్స్ ఏంటి, దాంట్లో డెవలప్మెంట్స్ ఎక్కడ దాకా వచ్చాయి ఇత్యాది విషయాలు చూద్దాం. అకుమ్స్ డ్రగ్స్కి సంబంధించిన సమయం ఆసన్నమైందా, దానికి సంబంధించిన పాజిటివ్ అప్డేట్ ఏంటో చూద్దాం. తేజస్ నెట్వర్క్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్టడీ లెవెల్లో ఉంది, దాని రియాక్షన్ ఏంటో చూద్దాం. అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అలాగే పీబీ ఫిన్టెక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క గమనాన్ని అంచనా వేద్దాం. సిపిఐ డేటా గురించి కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి నిన్న వీడియోలో మనం హెడ్డింగ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇచ్చాను. అయితే సెట్టింగ్స్లో ఏంటంటే మౌస్ అంటే కర్సర్ అప్డేట్ అనేది అవ్వలేదు, అది డిజేబుల్లో ఉంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మందికి అర్థమై ఉండదు, అంతే కదా. కానీ ఈ వీడియోలో నేను ఆ లాజిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందుగా మనం ఎలాగా ఐడెంటిఫై చేశాము అని. అయితే టెలిగ్రామ్ అప్డేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెలిగ్రామ్ అప్డేట్ కూడా ఇచ్చాను మీకు. మార్కెట్ ఓపెన్ అయిన 1 to 2 minutesలోనే అప్డేట్ ఇచ్చాను. అప్పుడు 22,560లో ఉంది, అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, ఇచ్చే వాటిని F&O రిలేటెడ్గా కాకుండా నేర్చుకుందాము ఒక 6 months అని అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ మీకు పనికొస్తుంది అంటాను. అట్లాగే ఏంటంటే డిజైర్డ్ డిప్ వచ్చిన తర్వాత మరొకసారి నేను అప్డేట్ ఇచ్చాను. డిజైర్డ్ డిప్ వచ్చిన తర్వాత బాగా డీపర్గా డిప్లో ఉన్నప్పుడే అప్డేట్ ఇచ్చాను. ఎందుకంటే రావాల్సిన ఫాల్ వచ్చింది. మనకి 4కి సిపిఐ డేటా ఉంది. మనందరికీ తెలిసిందే ఏంటంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే డౌన్ వచ్చే ఎక్స్పెక్టేషన్ ఉంది. మరి అలాంటప్పుడు కాషియస్ అవుతారు కదా. కాబట్టి న్యూట్రల్లో పెట్టే అవకాశం ఉంది మార్కెట్ని అని అనుకున్నాం. కాబట్టి ఆ రికవరీ అనేది మనం చూసాము. కాబట్టి ఇలా ఉండాలి మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఇనీషియల్ డేస్లో సపోర్టు, రెసిస్టెన్స్ అని లైన్స్ గీసుకునేవాడిని, లేదా ఇండికేటర్లు పెట్టుకునేవాడిని. ఖచ్చితంగా అది దిగితే ఎట్లా, అది పైకి వెళ్తే ఎట్లా, ఆ రౌండ్ నెంబర్ కింద పైన మనం ట్రేడ్ చేయాలని చూస్తే స్టాక్ మార్కెట్ మనతో పేకాటాడేది. ఇనీషియల్ డేస్లో నేను ఫేస్ చేసిన థింగ్స్ నుంచి నేర్చుకొని మనం రీటైల్ పీపుల్ లాగా కాకుండా, డిఫైన్డ్ లాజిక్స్ కాకుండా మార్కెట్ ఏదో డిఫరెంట్ చేస్తుంది, ఆ యూనిక్ అప్రోచ్ని మనం ఐడెంటిఫై చేద్దామని ఆ జర్నీలో నేను నేర్చుకున్న పాయింట్లో మీకు వీడియోస్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నాను. అదనమాట. కాబట్టి జాగ్రత్తగా వినండి. సిపిఐ డేటా చూసి నిఫ్టీ యొక్క గమనాన్ని అంచనా వేద్దాం. చూడండి ఫిబ్రవరికి సంబంధించిన సిపిఐ డేటా ఎలా ఉంది అని అంటే 3.61%, ఎస్టిమేట్స్ కన్నా తక్కువ ఉంది. అలాగే మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జనవరితో కంపేర్ చేస్తే డ్రాస్టిక్గా తగ్గింది. లాస్ట్ 7 monthsలో లోయెస్ట్ పాయింట్. అలాగే ఆర్బీఐ అనుకున్న టార్గెట్ కన్నా డౌన్కి వెళ్ళటం. కాబట్టి ఫర్దర్గా రేట్ కట్స్ పాసిబిలిటీస్ని చూపిస్తుందన్నమాట. యుఎస్ రష్యన్ వర్రీస్ అని చెప్పి గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నా, మనకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొన్నటి దాకా ఏంటంటే వాళ్ళ మార్కెట్ ర్యాలీ అయింది, మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనది ఇప్పుడు ఇబ్బందే ఉంది, కానీ ఇక్కడ నుంచి టూ మచ్ ఫార్కి వెళ్ళే పాసిబిలిటీస్ తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే డేటా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఏంటంటే డిఐసి అగ్రెసివ్గా బై చేస్తారు. ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే సెల్లింగ్ని రెడ్యూస్ చేయడం కానీ, వాళ్ళు కూడా త్వరలో బయింగ్కి వచ్చే పాసిబిలిటీయే మార్కెట్లో కనిపిస్తుంది.
చూడండి సార్, పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి ఇది సరైన సమయం. 15% పైగా నిఫ్టీ పడ్డా మంచి మంచి క్వాలిటీస్ స్టాక్స్ దొరుకుతున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పుడు చేస్తారు? ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకెప్పుడు ఆలోచిస్తారు? కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి స్లోగా ఇన్వెస్ట్మెంట్ స్టడీస్ కొద్దిగా చేసుకోండి అని చెప్తాను. మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే, మీకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేయండి. మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఏంటంటే మీరు ఐడి క్రియేట్ అయినాక మా టీమ్ నెంబర్కి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు ఏదన్నా వెబినార్లు ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే కనుక నేను అక్కడ మీకు తెలియజేస్తాను. అది సంగతి గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద సో నిఫ్టీ రేపు ఎలాంటి మూమెంట్ ఉంటుంది అని చూసే ముందు అసలు నిన్న మనం డిస్కస్ చేసిన లాజిక్ మరొకసారి చెప్తాను. సో ముందుగా మనం ఎలా ప్రెడిక్ట్ చేయగలిగాము, ముందుగా ఎలా అనాలిసిస్ చేశాము అనేది చూడండి ఫ్రెండ్స్. ప్రతిసారి అనాలిసిస్ చేసినల్లా మార్కెట్ యాక్యురేట్గా హిట్ అవ్వాలని రూల్ ఏమి ఉండదు. స్టాక్ మార్కెట్లో 50% ఆఫ్ ది టైమ్స్ మనం కరెక్ట్గా గెస్ చేస్తే అది 100% సక్సెస్ అనమాట. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు అసలు. అదనమాట 50% ఆఫ్ ది టైమ్స్ అంటే ఏంటంటే మనం సగం సార్లు కరెక్ట్గా యాక్యురేట్గా మనం మార్కెట్ని ప్రెడిక్ట్ చేయగలిగితే చాలు అది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి సో నిన్నటి వీడియోలో మనం సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకున్నాము. సో చూసారా, ఏరియా ఇది, ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో అది ఎలాగా అనేది నేను చూపిస్తాను. చూడండి సార్, డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న యాక్చువల్గా బ్యాడ్ న్యూస్ ఉన్నా మనకి డే బిఫోర్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్లో రెడ్, అది చూసిన తర్వాత వీడియో చేసి రేపొద్దున గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్లు మీరు అనుకున్నట్లు కిందకి వెళ్ళదు. సో అది ర్యాలీ రానివ్వండి, 2 PM దాకా వెయిట్ చేయండి అని మొన్న మనం డిస్కస్ చేశాము. సో నిన్న ఏషియన్ మార్కెట్స్ అన్నీ డౌను, అంటే యుఎస్ మార్కెట్లు డౌన్ అవటం వల్ల నిన్న మార్కెట్ డౌన్లో ఓపెన్ అయినా సో కాసేపే డౌన్లో తచ్చాడి వెంటనే ఇమీడియట్గా స్లోగా ఏంటంటే రికవర్ అయ్యి హైక్ వచ్చింది. సో నిన్న 2 PM తర్వాత అయితే కనుక సో మీరేంటంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసి ఉండేవాళ్ళు, ప్రొఫెషనల్ ట్రేడర్ లాగా. కానీ నిన్నటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము? సో మొన్నటి వీడియోలోనేమో నిన్న ఆగమని చెప్పాను 2 PM దాకా. నిన్న ఆగడం కరెక్ట్ 2 PM దాకా. కానీ నిన్న నైట్ మనం ఏం డిస్కస్ చేసాము? రేపు ఎర్లీ మూమెంట్లోనే డ్రాప్ అవుతుంది అని చెప్పాను మార్కెట్. ఎంతమందికి గుర్తుందా పాయింట్? ఎర్లీ మూమెంట్లోనే పడుతుంది అని మార్క్ చేసేలా చూపించాను. సో దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి సార్. అక్కడ కొత్త వింత ఏమీ లేదు. స్టాక్ మార్కెట్ ఏంటంటే ఒక డైరెక్షన్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ ఒక డైరెక్షన్ వైపు వెళ్తూ ఉంటారు, ఓవరాల్ డైరెక్షన్. దాన్నే బ్రాడ్ వ్యూ అంటారు. డైరెక్షన్ అనుకోండి, ట్రెండ్ అనుకోండి కాసేపు, రైట్? అయితే ఏంటంటే కీ ఈవెంట్స్ లైక్ సిపిఐ డేటా, ఫెడ్ మీట్ అవుట్కమ్స్, ఫినాన్స్ మినిస్టర్ తీసుకునే డెసిషన్స్, జీడిపి నెంబర్స్, అర్థమవుతుందా? ఇట్లాంటివి మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయగలవు, అవునా? అలాంటప్పుడు మనం కాషియస్గా న్యూట్రల్ అయ్యి వెయిట్ చేయాలి. ఇది మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. ఓవరాల్గా మార్కెట్ ఏంటంటే ఎర్నింగ్స్, సిపిఐ డేటా, ఫెడ్ ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని ఓవరాల్గా ఆ కంట్రీ ముందుకెళ్తుంది ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే మార్కెట్ని డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో నేను ఏదైతే ఇప్పుడు లాస్ట్ హాఫ్ మినిట్ 1 minute మాట్లాడానో అదే ట్రూత్. కానీ మనం ఏంటంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇనీషియల్ డేస్లో కూడా నేను సపోర్టు, రెసిస్టెన్స్ అని ప్రీవియస్ హిస్టరీని బేస్ చేసుకొని, రౌండ్ నెంబర్ని బేస్ చేసుకొని లాజిక్స్ డిఫైన్ చేసుకునేవాడిని. కానీ చాలాసార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. మార్కెట్లో న్యూస్ అప్డేట్స్ డైనమిక్గా వచ్చి వాటిని హిట్ చేసేయి. ప్రాఫిట్లు ఏమో తక్కువ వచ్చాయి, నష్టాలు ఏమో ఎక్కువ వచ్చాయి. అర్థమవుతుందా? బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడేమో సపోర్ట్లు అన్నీ కరకట్ట దిగినట్టు దిగిపోయాయి. రెసిస్టెన్స్లన్నీ పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడేమో రెసిస్టెన్స్ల దగ్గర ఆగకుండా దడేలని పైకి వచ్చి బ్రేక్అవుట్లు వచ్చాయి. సో ఆలస్యం అయిపోయేదన్నమాట. పడటం కానీ లేకపోతే పెరగడం కానీ తెలుసుకొని మనం లేటుగా ఇండికేటర్లు వాడుకొని తెలుసుకునేటప్పటికి మార్కెట్లో జరగాల్సిందంతా జరిగిపోయేది. అదనమాట ఇనీషియల్ డేస్లో నేను పడ్డ ప్రాబ్లమ్స్. మీలో చాలామందికి కూడా ఇలాంటివే అనిపిస్తూ ఉండొచ్చు. సో ఇంతకీ థింగ్ ఏంటి అని అంటే చూడండి, నిన్న
ఏషియన్ మార్కెట్స్ అన్నీ బ్యాడే, అదంట్లో గిఫ్ట్ నిఫ్టీ డౌనే. సో ఎందుకని మార్కెట్ డిప్లో ఓపెన్ అవుతుంది అని అంటే, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఉందా? సో రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నేను మార్కర్తో చూపిస్తున్నాను చూడండి. ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఉందా? సో ఈ ఏరియా నేను మార్క్ చేశాను చూడండి. ఆ ఏరియాలో సో ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా కాబట్టి సెల్ ఆర్డర్స్ ఇనిషియేషన్స్ ఆ ఏరియాలో రిలీజ్ చేస్తారు, అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. అర్థమవుతుందా? కానీ ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఆ ప్రీవియస్ డే క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఎవరైనా బై చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఉండరు. ఎందుకని? ఏషియన్ మార్కెట్స్ డౌను, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ ఉన్నప్పుడు సో ఏ రీటైల్ పీపుల్ అయినా సరే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ని సెల్ కొడదామని చూస్తారు. అర్థమవుతుందా? సో అలాగే ప్రీ మార్కెట్లో ఎవరు కూడా సో మనకి ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు ప్రీ మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్ కూడా సో అంతకుముందు డే క్యాండిల్ దగ్గర బై ఆర్డర్స్ ఎవరు ప్లేస్ చేయరు. సో రిటైల్ పీపుల్ ఇన్ జనరల్గా ప్రీ మార్కెట్లో ప్లేస్ చేయరు కాబట్టి సరే ప్లేస్ చేసిన వాళ్ళైతే కనుక ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర అయితే కనుక బై అయితే బెటర్ కదా. చూడమంటే ఏ కొద్దిగా స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉన్నా నిన్నటి ఏషియన్ మార్కెట్స్ చూసినప్పుడు మొన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గర మీరు బై ఆర్డర్ పెడతారా? పెట్టరు. సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది సో మొన్నటి మన వీడియో చూసుంటే ఓకే, మామూలుగా జనరల్గా మీ సెన్స్ ఎలా ఉంటుంది? సో ఇన్ జనరల్గా ఏంటంటే మరి ఏషియన్ మార్కెట్స్ రెడ్ అయితే ఓపెన్ అవ్వగానే సేల్ కొట్టాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మనం, అంతే కదా. అంటే సాధారణంగా ఒక రీటైల్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే గ్లోబల్ క్యూస్ అన్ని డిప్ అయితే మార్కెట్ డౌన్లో ఓపెన్ అయితే సెల్ కొడదామనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటారు, అట్లీస్ట్ వెయిట్ చేస్తారు, అంతేగాని బై మాత్రం చేయరు. అంతేనా? అంతే కదా. సో కానీ మరి ఇనిషియేషన్స్ ఏంటంటే మరి ట్రేడ్ చేయాలి అని అంటే వాళ్ళు బయో సెల్లో ఏదో ఒకటి చేయాలి. అర్థమవుతుందా? సో వాళ్ళు ప్రీ మార్కెట్లో వాళ్ళు ప్లేస్ చేసిన సెల్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రీవియస్ డే క్యాండిల్ ఉంది చూసారా, ఆ క్లోజింగ్ ఏరియాలో ఉంటాయి. సో అర్థమవుతుందా? ఆ ఏరియాలో ఉంటాయి. సో మరి బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే డౌన్లో ఉంటాయి, గిఫ్ట్ నిఫ్టీకి తగ్గట్టుగా డౌన్లో పెట్టుకుంటారు. అర్థమవుతుందా? సో అందువల్లే సో మార్కెట్లో ఏం జరిగింది నిన్న అంటే వాళ్ళ బై ఆర్డర్స్ హిట్ అయినాయి, లోయర్ లెవెల్లో పైకి వచ్చింది, మార్కెట్ పైకి వచ్చింది కాబట్టి ప్రీవియస్గా అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ మార్కెట్లో రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా, సో అవి ఈరోజు ఎగ్జిక్యూట్ చేశారు. నిన్నెందుకు ఎగ్జిక్యూట్ చేయలేదు అని అంటే సో నిన్నే చివరి మూమెంట్లో కొద్దిగా చేస్తారు, కానీ అగ్రెసివ్గా నిన్నే సెల్ చేస్తే ఏంటంటే సో మార్కెట్ ఇవాళ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది, లేదా ఓపెన్ అయిన తర్వాత జర్రని సారిపోద్ది. సో వాళ్ళు సెల్ చేయాలి అనుకున్న క్వాంటిటీ సెల్ చేయకుండా పడిపోద్ది. చూడండి సార్, అక్కడెక్కడో బ్రిడ్జ్ కడుతున్నారా అంట అన్నప్పుడు ఆ న్యూస్ అప్డేట్ మీకు తెలియకపోతే మీరు కొనుక్కుంటారు, పొలం రేటు పెరుగుతుంది కదా. కానీ ఆ న్యూస్ అప్డేట్ పేపర్లోకి వచ్చినాక మీరు కొనాలని చూస్తే రేట్ వెళ్ళి 30 లక్షలు ఉండే పొలం ఏంటంటే అది 2 కోట్లు 3 కోట్లు చెప్తారు, మీ ఎగ్జిక్యూట్ కాదు, ట్రాన్సాక్షన్ జరగదు. సో ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లో అంతే. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ప్రీవియస్ డే క్యాండిల్ దగ్గర ఏమో సెల్ ఆర్డర్స్, లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తారు, అందువల్లే బై ఆర్డర్స్ తగిలి పైకి వచ్చింది. సో నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొద్దిగా ఫిల్ చేసుకొని సో ఈరోజు మార్నింగ్ మొదలెడతారు. ఈరోజు మార్నింగ్ మొదలెట్టడానికి కారణం ఏంటి అని అంటే సో ఈరోజు మార్నింగ్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ గ్రీన్లో ఉన్నాయి కదా. సో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది, ఓపెన్ అవటం గ్యాప్ అప్ అయింది. సో ఏ రీటైల్ పీపుల్ అయినా కూడా ఇన్ జనరల్గా ఏంటంటే బై మోడ్లోకి వెళ్తాడు ఓపెనింగ్ కదా. కాబట్టి ఎక్కువ బల్క్లో బై ఆర్డర్స్ అనేవి దొరుకుతాయి, కాబట్టి సెల్ చేయడానికి సమయం ఇది. కాబట్టి నిన్న హైయర్ లెవెల్లో చేయాల్సిన సెల్ ఇవాళ చేశారు, అర్థమవుతుందా అది. సో నిన్నేమో లోయర్ లెవెల్లో బై చేశారు, కాబట్టి లోయర్ లెవెల్లో బై, సో హైయర్ లెవెల్లో ఏమో సో సెల్. ఏదైతేనేమో ప్రాఫిట్ వచ్చిందా లేదా, ఇక్కడ బై ఇక్కడ సెల్, ప్రాఫిట్ వచ్చిందా లేదా. సో యాక్చువల్గా నిన్న హైయర్ లెవెల్లో సెల్ కొట్టడానికి ఆ ఏరియాలో ఎవరు దొరకరు. సో చెప్పే కదా మొన్నటి ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఏరియాలో ఎవరైనా ఉంటారా? ఎప్పుడైనా ఏషియన్ మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు మొన్నటి క్యాండిల్ ఎవరైనా ఉంటారా? ఆ ఏరియాలో ఉంటారా? సపోజు సో ఈరోజు గురించే చెప్తున్నాను. సో ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగున్నాయి, హైయర్ లెవెల్లో సెల్ చేయడానికి ఎవరైనా చూస్తారా? ఇనీషియల్ మూమెంట్స్లో చూడరు. ఎందుకని? ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగున్నాయి, నిన్న బ్యాడ్ అయితేనే రికవర్ అయిన మార్కెట్ ఏషియన్ మార్కెట్స్ బాగున్నప్పుడు సో హైయర్ లెవెల్లో ఓపెన్ అయినప్పుడు ఎగబడి పైకి పోద్ది అనుకుంటారు కదా. కానీ మీరు ఇనీషియల్ 1 మినిట్ మీరు అబ్జర్వ్ చేసినా మీకు అర్థమైపోద్ది దానికి ఈడ్చి కొడతారని, అర్థమవుతుందా. సో అదే చేశారు,
అర్థమవుతుందా? సో అది. అలాగే ఏంటంటే డిప్ అయిన తర్వాత మళ్ళీ లోయర్ లెవెల్‌లో బయింగ్ వస్తుందని నేను ప్రెడిక్ట్ చేశాను. ఎందుకనంటే అదే మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ ఇచ్చింది. రీజన్ ఏంటంటే సిపిఐ డేటా ఉంది కదా! అది పాజిటివ్‌గా వచ్చే అవకాశాలు ఉంటాయని వాళ్ళకి తెలుసు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా డేటా తేడా పడ్డా అది రేపు చూసుకుంటారు. కానీ సిపిఐ డేటా ఇంకో 1 అవర్‌లో సిపిఐ డేటా ఉంది, మార్కెట్ క్లోజ్ అవ్వబోతున్నప్పుడు వాళ్ళేంటంటే న్యూట్రల్ అవుతారు. కాబట్టి సో అదే ఆ న్యూట్రల్ అయ్యే బయింగ్ కనిపించినప్పుడు మీకు అప్డేట్ ఇచ్చాను. సో అదే టెలిగ్రామ్ అప్డేట్ అనమాట. అంతకంటే ఏం లేదు. సో నేనేమి కొత్తగా మీకేం చెప్పలేదు. 22,364 దగ్గర ఉన్నప్పుడు డే లో ఇక కట్ అవ్వదబ్బాయి, పాజిబిలిటీస్ తక్కువ. సో కాబట్టి ఇక వాళ్ళు న్యూట్రల్ వైపు సర్దుతారు అని వాయిస్ రూపంలో మీకు మెసేజ్ చేశాను. కాబట్టి వాళ్ళు కాషియస్‌గా ఉండే సమయము మనకు ఆసన్నమైంది కాబట్టి మనం కాషియస్‌గా ఉండాలి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో అంతకంటే ఏం లేదు. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో నేను చాలా బెటర్‌గా మీకు అర్థమయ్యే ప్రయత్నం అయితే నేను చేశాను. అంత ఈజీగా అర్థమవుతుందని నేను అనుకోను బిగినర్స్‌కి. ఎందుకంటే నా 8 ఇయర్స్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని పిండి చెప్పాను. అయితే వెబినార్లు ఉంటాయి కదా! డీమ్యాట్ గ్రూప్ వెబినార్లు ఉంటాయి కదా! ఆ వెబినార్‌లో ఏంటంటే ఇలాంటి థింగ్స్ మనం మాట్లాడుకుందాం. బేసిక్స్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్స్ చెప్పాను. అలాగే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై సెల్ ఆర్డర్స్ ఎట్లాగా ఆ బేసిక్స్ చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే మార్కెట్ పడిపోతూ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టడీసు, లెర్నింగ్స్ ఇట్లాంటి స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వ్యక్తిగతంగా బిజీ అవుతూ మీకు మనీ మేనేజ్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ ఏంటంటే ఒకసారి మార్కెట్ సెటిల్ అయిన తర్వాత ఈ క్యాండిల్స్, ఎఫ్ఐఎస్ ఆర్డర్స్ యొక్క వాళ్ళ స్టైల్‌ని నేను చెప్తాను. మీకు విపులంగా మీ దగ్గర అంటే ఆ వెబినార్‌లో ఏంటంటే మీకు సో క్లియర్‌గా ఒక పాయింట్ టు పాయింట్ చెప్తాను కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇట్లాంటి వీడియోస్‌లో మ్యాథ్స్ మీకు నాకు తెలిసినంత వరకు నేనైతే జస్టిస్ చేసే ప్రయత్నం అయితే చేశాను. కానీ మీరు చూస్తున్న వాళ్ళలో 90% ఆఫ్ ది పీపుల్‌కి అర్థం కాదు అని కూడా తెలుసు నాకు. కానీ 10% ఆఫ్ ది పీపుల్ మెచ్యూర్డ్ పీపుల్ అంటే మిగతా వాళ్ళకి ఇమ్మెచ్యూరిటీ అని నేను అంటలా. మెచ్యూరిటీ అంటే వాళ్ళకి స్టాక్ మార్కెట్‌లో ఎప్పటినుంచో ఉండటం వల్ల, దెబ్బలు తినటం వల్ల కాస్త ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఉంటుంది. కాస్త నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకేంటంటే చెప్పేది అందుకోగలుగుతారు. దట్ డస్ నాట్ మీన్ మిగిలిన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదని కాదు. టైం పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మరలా అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుందాం. సో అది నేను ఇట్లాంటివి అబ్జర్వ్ చేసి నేను రాసుకున్నాను. ఇవాళ జరుగుతుందో లేదో చూశాను. మళ్ళీ ఇలాంటి కాంటెక్స్ట్‌లు వచ్చినప్పుడు అవి జరుగుతాయో లేదో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అంతకంటే మనకు కొత్త ఏముంది, అంతకన్నా థింగ్ ఏముంది. కాబట్టి సో ఆ మూమెంట్‌ని బట్టి మనం క్యాప్చర్ చేసే ప్రయత్నమే కానీ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దెర్ ఈజ్ నో పర్టికులర్ రూల్ ఆర్ పర్టికులర్ లాజిక్ ఫర్ ద స్టాక్ మార్కెట్. సో మన కామన్ సెన్స్కి మించిన లాజిక్ అయితే స్టాక్ మార్కెట్లో లేదు అని నేను నమ్ముతాను. సో అంతా బాగానే ఉంది. మరి రేపేం జరుగుతుందో చూసే ముందు సో రిమైనింగ్ అప్డేట్స్ చూద్దాం. చూడండి సార్, ఇండస్ఐండ్ బ్యాంకు ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం, పడింది. ఇవాళ ఏమో షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా కనిపిస్తూ ఉంది అది. సో మళ్ళా డిప్ వస్తుందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ లెవెల్ అయితే కనుక 595, 486 దగ్గర ఉంది. ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్తుందా, రాకుండా పైకి వెళ్తుందా అనేది రన్నింగ్లో చూసి చెప్తాను. అర్థమవుతుందా? అదనమాట కదా. సో ఇండస్ఐండ్ బ్యాంక్ గురించి అది ఫ్రెండ్స్. చూడండి అలాగే పీబీ ఫిన్టెక్ సంబంధించి సో వాళ్ళు ఏంటంటే పీబీ ఫిన్టెక్ వాళ్ళు ఇన్వెస్ట్ అప్ టు 696 crores ఇన్ పీబీ హెల్త్ కేర్, అంటే వాళ్ళ ఆర్మ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. అది ఒక న్యూస్ అప్డేట్ లాగా తీసుకోండి చాలు. చూడండి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి కంప్లీట్స్ నెట్వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ రిడక్షన్ ప్రోగ్రామ్ అంటున్నారు. సో అది మంచిదే, ఎక్స్పెండిచర్ తగ్గితే మంచిదే కదా. సో అలాగే ప్రోగ్రామ్ డెలివర్స్ కాస్ట్ రిడక్షన్ ఆఫ్ 90 crore per month అంట. సో మంచి థింగే. అలాగే అంటే యావరేజ్ వెహికల్ ఇన్వెంటరీ రెడ్యూస్డ్ ఫ్రమ్ 35 to 20 days అంట. ఇది కూడా మంచి న్యూస్ అప్డేట్లే. సో కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ చార్ట్ డైనమిక్గా చూడండి, ఎందుకంటే ఏ క్షణమైనా రికవరీ అవ్వచ్చు. కాబట్టి ఏదైనా రికవరీ అవుతుంది ఇక్కడ నుంచి పైకి వెళ్ళేలా కనిపిస్తూ ఉంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను అని చెప్పి చెప్తాను. చూడండి ఇంతకీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా? సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించి సార్ రీసెంట్ మనం ఏదైతే లెవెల్ మాడుకున్నామో ఆ లెవెల్ బ్రేక్ అయినా మళ్ళీ ఏంటంటే రికవరీ వచ్చేసేసింది అనమాట. సో నెక్స్ట్ లెవెల్కి వస్తే బాగుండేది, రాకుండా పైకి వెళ్ళింది. మనం ఎగ్జాక్ట్గా మనం అనుకున్న లెవెల్ దగ్గర నిలబడి రివర్స్ అవ్వాలని ప్రతి స్టాక్కి ఉండదు. ఎందుకనంటే మార్కెట్లో నిఫ్టీలో అలజడి ఉన్నప్పుడు, అలాగే స్టాక్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టర్స్కి ఇంట్రెస్ట్ లేనప్పుడు పడుతుంటాయి. కానీ ఇట్లాంటి ఫాల్స్ అస్తమానం టాటా మోటార్స్కి రావు. ఇప్పుడున్న కండిషన్ బాగుంది. గతంలో హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు టాటా మోటార్స్ వద్దన్నాను, ఆ వాల్యుయేషన్కి థింగ్కి అప్పుడు సెట్ కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి, తను ప్రోస్ కాన్స్ తను
కూడా చెప్తారనమాట. మీకు చాలాసార్లు నేను డేటా మొత్తం చూపించి ప్రోస్ కాన్స్ టాటా మోటార్స్ గురించి నేను చెప్పడం అనేది జరిగింది. చూడండి సార్, తేజస్ నెట్వర్క్ 749, 645. సో అది ఇప్పుడు డ్రా చేసిన లెవెల్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ అది 1300, 1200 ఉన్నప్పటి నుంచి వెయిట్ చేస్తున్న లెవెల్. కానీ సో డే చార్ట్లో ఏంటంటే స్టిల్ ఏంటంటే రికవరీ మోడ్ కనిపించలేదు. కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అవుతుందా, ఇక్కడ నుంచి రికవర్ అవుతుందా అనేది చూడాలి. ఆ రికవర్ అయ్యే మూమెంట్ కనపడితే చెప్తాను, అర్థమవుతుందా. అది ప్రస్తుతానికైతే ఈ లెవెల్ ఇంకా స్టిల్ రెస్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఏ క్షణమైనా రెస్పెక్ట్ చేయొచ్చు లేదా బ్రేక్ అవ్వచ్చు. అది ఇంకా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. కాబట్టి వెయిట్ చేద్దామని చెప్తాను. ఫర్దర్గా వీడియోస్లో తేజస్ నెట్వర్క్ కూడా మరొకసారి అప్డేట్ అనేది చూద్దాం. చూడండి సార్, మనం చెప్పిన థింగ్స్ ఎఫర్ట్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే ఈ పాటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో నిన్న నిఫ్టీ పడుతుంది కానీ, అంటే నిన్న మాట్లాడుకున్నాం ఈరోజు గురించి. ఈరోజు నిఫ్టీ పడుతుంది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ర్యాలీ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిబిలిటీ గురించి మాట్లాడాము. అందుకనే బ్యాంక్ నిఫ్టీని వదిలేయమని చెప్పాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ లో కట్ అయింది. రీసెంట్ లో కట్ అయినప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోకి వెళ్తారు. సో ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయలేరు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే షార్ట్స్ కవర్ చేస్తారు. ఆ కవరింగే చేశారు, అదనమాట. సో స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ సో రేపు కూడా వోల్టాలిటీ ఉండే అవకాశాలు ఉంది. కాబట్టి రేపు కూడా బ్యాంక్ నిఫ్టీని దూరం పెట్టాలి అని చెప్తాను. మరి సిపిఐ డేటా ఫేవర్గా వచ్చింది. మరి ఇవాళ లాస్ట్ 2.5 అవర్స్లో మనకి మంచి ర్యాలీ వచ్చింది. మరి ఫర్దర్గా రేపు ఏం జరగబోతుంది అని అంటే సిపిఐ డేటా ఫేవర్గానే వచ్చింది. కానీ రీటైల్ పీపుల్ కూడా తెలుసు. కానీ మరి సిపిఐ డేటాని బేస్ చేసుకొని ఎఫ్ఐఎస్ బయింగ్కి మారతారా లేదా, నిజంగా వాళ్ళు మారినా వాళ్ళు మారకపోయినా సో వోల్టాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని సిపిఐ డేటా పాజిటివ్ ఉంది కాబట్టి రేపు ఎర్లీ మూమెంట్స్లో రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తారు, అర్థమవుతుందా. సో కాబట్టి ఏంటంటే ఇనీషియల్ మూమెంట్స్లో డిప్ వచ్చి దాని తర్వాత ర్యాలీ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదు సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఎస్ ఆల్రెడీ సెల్ మోడ్లో ఉన్నారు కాబట్టి గట్టిగా షాక్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండు పాసిబిలిటీస్ మాట్లాడుతున్నావు ఏంటి అని అనిపించవచ్చు. కానీ రేపు రన్నింగ్ మూమెంట్ చూడకుండా నేను డెసిషన్ తీసుకోను. ఇవాళ గురించి అంటారా, అది చెప్పడానికి ఈజీ. సో మొన్న అంటారా, అది చెప్పడానికి ఈజీ. కానీ ఎవ్రీడే ఎవ్రీ మూవ్ ప్రిడిక్ట్ చేయొచ్చు అనుకోవడం ఫులిష్ యాక్ట్, అర్థమవుతుందా. రేపు ఎఫ్ఐడిఐ బలబలాలను తేల్చుకుంటారు. ఇద్దరు ఒకవైపు ఉంటారా, అపోజ్ చేస్తారా, అవన్నీ కూడా మనం రేపు రన్నింగ్లో ఆ డెప్త్ చూసి చెప్తాను. సో డెప్త్ చూసి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఇవ్వకపోతే కదా మీరు ఇబ్బంది పడేది, నేను ఇస్తాను. ఫస్ట్ 1.5 అవర్ వెయిట్ చేయండి. ఫస్ట్ 1.5 అవర్ చూసి నేను ఎడిపోతుందో చెప్తాను. అంటే ఆ మార్కెట్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అట్లాగే ఏంటంటే డే ఆఫ్టర్ టుమారో హోలీ వల్ల ఎన్ఎస్సి హాలిడే కాబట్టి పొజిషనల్గా మీరు ఏదైనా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్ జనరల్గా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఫస్ట్ 1.5 అవర్లో ఇచ్చే అప్డేట్ కోసం చూడండి. రేపు రన్నింగ్ మూమెంట్లో జాగ్రత్తగా చూడండి. నేనైతే ఇనీషియల్ మూమెంట్స్లో వోల్టాలిటీతో డిప్ కొట్టి లేటర్ స్లోగా బయింగ్ స్టార్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. సో అంటే నా గెస్ కరెక్ట్ అవ్వాలని కూడా లేదు, ఇది ఒక పాసిబిలిటీ. ఇంకేదన్నా పాసిబిలిటీ ఉందంటే రేపు సడన్గా షాకింగ్ డిప్పు కొట్టచ్చు. అది ఖచ్చితంగా ఇనీషియల్ మూమెంట్స్లో అయితే వోల్టాలిటీ అయితే ఉంటుంది. మీరేమనుకుంటున్నారో ఆ పాసిబిలిటీ ఏంటో ప్రిడిక్ట్ చేయండి. సో రేపు 1.5 అవర్ చూసి నేను లైవ్ అప్డేట్ ఇస్తాను కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వెయిట్ చేయాలో అది వెయిట్ చేయాలి. రేపు ఈ డేటా ఫేవర్గా ఉంది కాబట్టి ఎఫ్ఐడిఐ కలిపి ఫేవర్గా ఉందా లేదా అని చూడాలి. ఇండివిజువల్గా ఒకటి అయినా కూడా మనకేమీ ఇబ్బంది లేదు. కానీ ఇద్దరు కలిపినప్పుడు బలం ఎడిపోతుంది మార్కెట్ అనేది, అది చూడటం అనేది ఇంపార్టెంట్. ఆ కాటా వేయాలి అని అంటే రేపు రన్నింగ్ బ్యాలెన్సింగ్ చూడాలి. ఆ లోడ్ బ్యాలెన్సింగ్, బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ యొక్క డెప్త్ చూడాలి. కాబట్టి అది చూసే నేను జడ్జి చేసుకుంటాను, అనాలిసిస్ చేసుకుంటాను. నా లెర్నింగ్ని, నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేసే ప్రయత్నం అనేది యాజ్ యూజువల్గా చేస్తాను. కాబట్టి వెయిట్ చేయాల్సిన సమయంలో వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా వీడియోలో అప్డేట్ అనేది ఏదైనా మిస్ అయి ఉంటే కనుక రేపటి వీడియోలో నేను చెప్తాను. అదనమాట. ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. రేపటి మార్కెట్ గురించి మీకు ఏదైనా స్పెక్యులేషన్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యు ఆర్ ఆల్వేస్ ఇన్వైటెడ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.